తెలంగాణ కాంగ్రెస్ లో ఆయన సీనియర్ నేత, పైగా మాజీ మంత్రి. అయితే గత 20 నెలలుగా ఆయన పార్టీపై ఆగ్రహం వెళ్లగక్కుతున్నారట. తన అనుచరులకు అన్యాయం జరుగుతోందని రుసరుసలాడుతున్నారట. ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన వర్గానికి అన్యాయం చేశారని విరుచుకుపడ్డారట. అయితే ఆయన ఇప్పుడు మౌనంగా ఉంటున్నారట. ఏమిటి మౌనం అని ఎవ్వరడిగినా చెప్పట్లేదట. ఇంతకీ ఆయన వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారా? తాను అనుకున్నది జరగకపోతే తన పాత స్టైల్లోనే మళ్ళీ విమర్శలతో విరుచుకుపడతారా? ఇంతకీ ఎవరా నేత? జగిత్యాలలో రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి సంజయ్ కుమార్ బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో సంజయ్ విజయం సాధించారు. అయితే తాను ఓటమి చెందిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో జీవన్ రెడ్డి హ్యాపీగా ఉన్నారు. కానీ కొన్ని రోజుల తరువాత ఆయన ప్రత్యర్థి సంజయ్ కుమార్ ని కాంగ్రెస్ లోకి తీసుకున్నారు. అప్పటి నుంచి జీవన్ రెడ్డి ఫైర్ అవుతూనే ఉన్నారట. ఈ ఇద్దరి నేతల మధ్య ప్రతిరోజు ఏదో ఒక మ్యాటర్లో విభేదాలు, వివాదాలు, గొడవలు కామన్ గా మారిపోయాయని కాంగ్రెస్ క్యాడర్ నిట్టూరుస్తున్నారట. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒకే పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి, సంజయ్లు కత్తులు దూసుకున్నారట. ఆ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారిపోయిందట. జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి బీ ఫామ్ల విషయంలో సంజయ్ వర్గానిదే పైచేయి అయింది. ఆ తరువాత మున్సిపల్ చైర్పర్సన్ విషయంలో కూడా సంజయ్ రికమెండ్ చేసిన వాళ్లకే పదవి దక్కింది. దీనిపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం జీవన్ రెడ్డికి రాజ్యసభ అవకాశం ఇస్తుందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోందట. ఈ నేపథ్యంలో సీనియర్ లీడర్ జగ్గారెడ్డి కూడా జీవన్ రెడ్డికి పార్టీ సరైన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారట. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా తన సహజ శైలికి భిన్నంగా జీవన్ రెడ్డి మౌనంగా ఉంటున్నారట. ఎక్కడా కూడా నోరు మెదపడం లేదట. రాజ్యసభ సీటిస్తారన్న ఆశతో ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయట. ఈ సమయంలో తాను సైలెంట్ గా ఉంటే అధిష్టానం తనకు ప్రాధాన్యత ఇస్తుందని జీవన్ రెడ్డి భావిస్తున్నారట. జీవన్ రెడ్డికి అధిష్టానం వరమిస్తుందో లేదో చూడాలంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. జీవన్ రెడ్డికి పదవి రాకపోతే మళ్లీ పెదవి విప్పి విరుచుకుపడతారని, జగిత్యాల కాంగ్రెస్ లో కుమ్ములాటలు తప్పవని క్యాడర్ అభిప్రాయపడుతున్నారట.